హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కీర్తన. ఆర్టీవీ నల్గొండ ఛానల్లో ఇప్పటికే అనేక రకమైనటువంటి కార్యక్రమాలను మీరందరూ చూస్తూనే ఉన్నారు. రివర్ నిమ్స్ హాస్పిటల్కి సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలోని ఏదైతే ఎస్పీటీ మార్కెట్ ఎదురుగల రివర్ నిమ్స్ హాస్పిటల్ మనందరికీ తెలిసిందే. 3వ వార్షికోత్సవం సందర్భంగా కూడా సర్జరీలు కావచ్చు, చెకప్స్ కావచ్చు, వివిధ రకమైనటువంటి ఆరోగ్య సమస్యల పట్ల ఆ యొక్క ఆసుపత్రి వారు ఫ్రీగా ఏవో సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు నేను హాస్పిటల్కి విచ్చేశాను. ఆ యొక్క సౌకర్యాల గురించి, సర్జరీస్ గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ముందుగా 3rd యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ ఆన్ మూవింగ్ ఆన్ 3rd యానివర్సరీ. సర్జరీస్ అనేవో బ్యానర్ కూడా మీరు రిలీజ్ చేయడం జరిగింది సార్, అఫీషియల్గా కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి మాకు కొంచెం డీటెయిల్స్ ఇవ్వండి. హలో అండి, నా పేరు గౌతమ్. ఇక్కడ రివర్ నిమ్స్ హాస్పిటల్లో జనరల్ సర్జన్ని. మన హాస్పిటల్ 3 సంవత్సరాలు ఫినిష్ చేసుకుని 4వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్న విధంగా 3rd యానివర్సరీ సందర్భంగా 15th నుంచి 31st వరకు ఈ 15 రోజుల డ్యూరేషన్లో ఫ్రీ జనరల్ సర్జరీస్ అని మనం కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఏంటంటే మనకు సాధారణంగా జరిగే ఎలెక్టివ్ సర్జరీస్, మోస్ట్ కామన్గా జరిగేవి ఏవైతే ఉన్నాయో, ఈ గాల్ బ్లాడర్కి సంబంధించినవి, హెర్నియాకి సంబంధించినవి అండ్ అపెండిక్స్కి కొన్ని సర్జరీస్ ఆల్రెడీ బ్యానర్ మీరు చూసే ఉంటారు. దానికి సంబంధించిన సర్జరీస్ని ఫ్రీగా, అంటే జస్ట్ ఫార్మసీ అండ్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ తప్పించి మిగతా అవన్నీ ఫ్రీగా హాస్పిటల్ భరిస్తూ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి నుంచి మేజర్గా ఇవే ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మీరు? ఎందుకంటే చాలా వరకు సొసైటీలో ఉండే మోస్ట్ కామన్గా జరిగే సర్జరీస్ ఇవే. మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి అవసరం ఉండి రీచ్ అవుట్ అవ్వడానికి హెసిటేట్ చేస్తూ, అది ఫైనాన్షియల్ రీజన్స్, ఏమైనా రీజన్స్ వల్ల మోస్ట్ కామన్గా జరిగే సర్జరీస్ ఇవే కాబట్టి వీటిని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందండి. ఈ ఒకటే ఏంటంటే ఇందులో ఎమర్జెన్సీగా వెంటనే చేయాల్సిన సర్జరీస్ అండ్ కాంప్లికేటెడ్ సర్జరీస్ ఒకటి నాట్ ఇంక్లూడ్ చేయలేదు ఇందులో. కానీ జనరల్గా మోస్ట్ ఆఫ్ ద బయట ఎక్కడైనా చూసినా కూడా మోస్ట్ కామన్లీ జరిగే సర్జరీస్ ఇవే. సో వాటి కోసం చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ఏమైనా ఇలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా సార్? అంటే ఆ పోస్టర్ చూడగానే ఇక్కడికి అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? ఉన్నారండి, చాలామంది ఉన్నారు. యాక్చువల్లీ ఈరోజు ఫస్ట్ డే ఈరోజే కాబట్టి యాక్చువల్లీ నిన్న మొన్న కూడా వచ్చి క్యాంప్ రేపు స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ వచ్చి రావచ్చా అని కన్ఫర్మ్ చేసుకొని కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళు కూడా ప్రిపరేషన్ నడుస్తుంది. రేపటి నుంచి మండే నుంచి సర్జరీస్ కూడా స్టార్ట్ అవుతున్నాయండి. అంటే ఇప్పుడు అందరూ ఒకేసారి వస్తున్నారు అని చెప్పేసి క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోయి చేస్తారు అని అలా ఏం లేదండి. మనము ఈ గ్యాప్లో వచ్చిన ఈ 15 days డ్యూరేషన్లో వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒకటేసారి హడావిడిగా పడి సర్జరీలు చేయడం కాకుండా రెగ్యులర్ టైంగా మనం అరేంజ్ చేసుకుని, ఒకవేళ డేట్ అండ్ టైం అరేంజ్ చేసుకుని, అదేంటి ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లో అరేంజ్ చేసుకుని నార్మల్గానే చేస్తాము. హడావిడిగా ఏదో చేసేసాము అన్నట్టు అలా ఏం ఉండదు. ఓకే, ముందు ఒకసారి వచ్చి పేషెంట్ కన్సల్ట్ అయితే అతని ప్రాబ్లం ఏంటి, దానికి ఎంతవరకు ట్రీట్మెంట్ అవసరము, సర్జికల్గానా మెడికల్గా సరిపోతుందా అన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని సర్జరీ అవసరం ఉన్న వాళ్ళకి ఫ్రీగా సర్జరీ చేయడం అనేది దట్ ఈస్ ద ప్రాసెస్ హియర్. ఓకే, ముఖ్యంగా ప్రజలకు దేనివల్ల ఎక్కువ హాని ఉంటుంది అంటే ఈ యొక్క కాలంలో ఎక్కువగా ఏమొస్తుందంటారు? సర్జరీ వరకు వెళ్ళేదాకా ఏ డిసీజ్ వస్తుందంటారు మీ ఉద్దేశం ప్రకారం? చాలా ఉంటాయండి. బేసిక్లీ ఏంటంటే ఈ హెర్నియాస్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఇవైతే చాలామందికి ఉంటాయి. కానీ జస్ట్ నెగ్లెక్ట్ చేసి అలాగే ఉంచి అవి కాంప్లికేషన్స్ వరకు వెళ్ళి సర్జరీ వెంటనే అప్రోచ్ అయ్యి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోకుండా అలాగే నెగ్లెక్ట్ చేసి కాంప్లికేషన్ వరకు వెళ్ళేవారు. ఈ 2 ప్రాబ్లమ్స్ చాలా కామన్గా ఉంటాయండి. వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ ప్రాబ్లమ్స్ కాంప్లికేట్ అవ్వకుండా, ఇంకా ఇబ్బంది పెరగకుండా ఉండడానికి అవాయిడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సార్ ఇది ఎగ్జాక్ట్గా? యాక్చువల్లీ 15th of December నుంచి 31st December. ఇంకా ఫ్యూ డేస్ ఉంది. ఈరోజు స్టార్ట్ అయింది. మనకి ఇంకా 15 రోజులు టైం ఉందండి. నల్గొండ జిల్లా ప్రజలే కాకుండా చుట్టుపక్కల వారు కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో రివర్ నిమ్స్కి విచ్చేసినట్లయితే డాక్టర్ గారు పరీక్షించి దాని తర్వాత అవసరమైతే సర్జరీస్ కూడా చేయడం జరుగుతుందని చెప్పారు. 15th to 31st December వరకు కూడా ఈ యొక్క సర్జరీస్ జరుగుతాయని, ఎవరికైతే అనారోగ్యంగా ఉన్నారో ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయించుకొని డాక్టర్ని సంప్రదించాల్సిందిగా కూడా కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.